ప్రమాదం జరిగాక డాక్టర్ చూపించారా? డాక్టర్ అంటే మాటల ఎంతో డబ్బు గుమ్మరించాలి. మన దగ్గర ఎక్కడుంది? బీదవాళ్ల జబ్బులకి దేవుడే డాక్టర్. అది కాదండి, ఎలాగో ప్రయత్నం చేద్దాం. వైద్యం చేస్తే తప్పకుండా నయం అవుతుందని నాకు నమ్మకంగా ఉంది. అసమర్థుల నమ్మకాలకి ఈ ప్రపంచంలో విలేయకూడదు దేవకి. మనకింతే రాసిపెట్టి ఉంది. నువ్వు నన్ను గురించి అనవసరంగా బాధపడకు. అమ్మా, ఈ పసరు ప్రతిరోజు 2 పూటల మద్దలా చేయండి. ఉడికి నీళ్లతో స్నానం చేయించండి. ఆహారంలో చాలా జాగ్రత్త. అలాగే అండి. ఈ మాత్రలు భోజనం అయ్యాక ఇవ్వండి. వస్తానమ్మా. మరి నువ్వైనా నచ్చ చెప్పరా దేవకి. నాకు వైద్యం చేయించడం కోసం తను దాసి పని చేస్తానంటుంది. సిస్టర్ దాసి పనా? చచ్చా, ఏ దాసి పని చేస్తే తప్పే ఉంది? భర్త కోసం భార్య పాటుపడటం. ఆహా ఆహా, నిజంగా మీరు ఆదర్శ దంపతులురా. చూడు సిస్టర్, నీకిష్టం అయితే ఒక్క ఇల్లే చెప్తాను. ఎవరిల్లు? నో, నీకు ఆ డౌట్ అక్కర్లేదు. పోనీ మన ఇల్లు అనుకో. మనం కావలసిన వాళ్ళం. రట్టు రవ్వ లేకుండా గౌరవంగా చేసుకోవచ్చు. ఏమంటావు సిస్టర్? అలాగే. దేవకి, పర్వాలేదండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ధైర్యం అంటే అలా ఉండాలి. చూడు సిస్టర్, నువ్వు ఇవాళ నుంచి పనిలో రావచ్చు. నేను వస్తాను. చిన్న బిజినెస్ రూపాయలన్నా ఇప్పిస్తే బియ్యం కొనుక్కుంటాను. గొప్ప పని చేస్తావు. డబ్బు లేదు, గిబ్బు లేదు, అంతా నెలాఖర్లే. ముందెళ్ళి పని చూడు. కాస్త కనికరించండి అమ్మా. వారికి జ్వరం వచ్చి ఈ రోజే తగ్గింది. తొందరగా అన్నం ఉండి పచ్చం పెట్టాలి. చిచి, ఏమిటి ముష్టిగోల? ఒక్కసారి చెబితే సిగ్గు లేదు. పోవతలకి వెళ్ళి పని చూడు. పచ్చమట పచ్చం. ఇందాక నువ్వు డబ్బు అడిగావు కదా, ఇదిగో తీసు. నిన్ను చూస్తే నా గుండె నీరైపోతుంది. నువ్వు ఇలా కష్టపడడం నాకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. మల్లె పువ్వు లాంటి నీ శరీరం, అపరూపమైన నీ అందం. ఏమిటండి ఆ మాటలు? నీలాంటి అప్సరసం నేను ఎక్కడా చూడలేదు దేవకి. నువ్వు తిట్టినా తీయగానే ఉంటుంది. నా మాట విను. ఏమంటా? దేవకి, వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా ఉండు. కొంచెం మంచినీళ్ళు అన్ని సిద్ధంగా పెట్టేశాను.